సలమాంకా సిటీ. ఇదేమో రోమన్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి క్యాథిడ్రల్ వ్యూ పాయింట్ అంతా ఇలా కనిపిస్తుంది మనకి. ఇలా సైడ్లో చిన్న పార్క్ కూడా ఉంది. సైక్లింగ్ ఏమో ఆ గ్రీన్ లైన్లో చేసుకోవాలి. అండ్ అదంతా పార్క్ ఎక్సర్సైజెస్కి, వాకింగ్కి, అన్నిటికీ బాగుంటుంది. సో ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుంది, చూసారా? ఇదే రోమన్ బ్రిడ్జ్. మనం రోమన్ బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం క్యాథిడ్రల్కి. సో సలమాంకాలో అయితే స్ట్రీట్స్ అన్నీ ఇలా ఉన్నాయి, బాగున్నాయి కదా. వచ్చేసామండి ఫస్ట్ వ్యూ పాయింట్కి. అదే కదా క్యాథిడ్రల్. చూసారా క్యాథిడ్రల్ ఎలా ఉందో, ఎంత పెద్దదో. మనకి క్యాథిడ్రల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్కి €4 పడుతుంది ఇండివిజువల్కి అయితే. అదే గ్రూప్గా వెళ్తే మాత్రం €3.5 పడుతుంది. సో ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి గ్రూప్కి వెళ్ళడమే బెనిఫిట్. క్యాథిడ్రల్ వ్యూ పాయింట్స్, టవర్స్ ఇక్కడ నుంచి చూడొచ్చు. మనకు పైకి వెళ్ళడానికి అంటే దారి ఇటు. చూసారా మెట్లెలా ఉన్నాయో అక్కడ. మంచి ఎత్తున్నాయండి. 1500 శతాబ్దంలో వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఎందుకు, ఏమిటి, ఎలా? బాగుంది బాగుంది. ఇది చూసారా, ఇది ట్రంపెట్ అంటండి. గంట, చర్చి గంట. అప్పట్లో ప్రేయర్ ట్యూన్స్ అయి ఉండుంటాయి. సో ఇదేంటో తెలుసా? పోలింగ్ బాక్స్. పైకి అయితే వచ్చేసాము. చూసారా పైనుంచి ఎలా కనిపిస్తుందో. ఇదంతా క్యాథిడ్రల్ అండి. సో అటువైపుకి వెళ్తే మొత్తం ఇక్కడ నుంచి మొత్తం సలమాంకా సిటీ ఎలా ఉంటుందో టోటల్ వ్యూ ఉంటుంది. సో ఎదురుగా చూస్తే మన హోటల్ కూడా కనిపిస్తుంది. అదే మనం స్టే చేసే హోటల్. సో కింద చూసారా, మనం చూడాల్సింది. పదండి లోపల ఏందో చూద్దాం. చూసారా పైన నుంచి ఎంత ఎత్తుందో లోపల. అంటే బ్లూ ప్రింట్ అనుకోవచ్చు. చూసారా క్యాథిడ్రల్ హిస్టరీ అంతా ఇక్కడ రాసింది. 17th సెంచరీలో కట్టారంటండి ఇది. చూసారా 1706 సలమాంకా ఉంది. ఈ మెట్లయితే భయంకరంగా అనిపించాయండి నాకు. క్యాథిడ్రల్ లోపల నుంచి అంతా ఇలా ఉందండి. సో ఈ ఆర్కిటెక్చర్, బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా ఇలా ఉంది. మనకి క్యాథిడ్రల్ లోపల నుంచే బయటికి ఒక ఎంట్రన్స్ ఉన్నిందండి. సో ఆ పైన అంతా ఇలా ఇంకో చర్చ్ కనిపిస్తుంది మనకి ఎదురుగ్గా. సో ఆ చర్చ్ నుంచి కొంచెం జూమ్ చేస్తే మనకు అక్కడ పిచ్చుకలు గూడు పెట్టుకున్నట్టు తెలుస్తున్నాయి. అదండి పిచ్చుకల గూడు. అండ్ ఈ సిటీ అంతా చుట్టుపక్కలంతా ఇలా ఉంటుంది. సలమాంకా అంతా చర్చ్లే. ఈ గడియారాన్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడాలి. పైకి వచ్చాం అనుకున్నాం కానీ ఇంకా పైకి ఉందండి. సో మళ్ళీ మెట్లు ఎక్కాల్సిందే, తప్పదుగా మరి మనకి చూడాలంటే. ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో కదా. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది వచ్చేసి క్లాక్ రూమ్ అనమాట. మన క్యాథిడ్రల్ పైన పెద్ద గడియారం ఉంటుంది. అది ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ నుంచే ఉంటుందన్నమాట. ఇదే మన క్యాథిడ్రల్. చూసారా ఎంత బాగుందో కదా. మొత్తం మాకైతే వర్షం పడుతుందండి. అప్పుడు వర్షం లేకుండా ఉండుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుందండి క్యాథిడ్రల్.
ఈ క్యాథెడ్రల్ చాలా పెద్దదండి. ఎంత పెద్దదంటే 4, 5 ఎంట్రీలుంటాయి దీని లోపలికెళ్ళడానికి. అందులో ఒక ఎంట్రీ దగ్గరైతే మనకి ఆస్ట్రోనాట్ కనిపిస్తాడు. ఈయన్ని 1992లో చెక్కారంట రీమోడల్ చేసినప్పుడు ఈ క్యాథెడ్రల్‌ని. మాకైతే గంట పట్టిందండి. సో, మీరైతే ఈ వీడియోలో లక్కీగా చూసేయొచ్చు. ఎంజాయ్. ప్లాజా మయూర్. ప్లాజా అంటే స్క్వేర్. సో ఇదొక మేజర్ స్క్వేర్ అనమాట. సెంటర్లో ఉంటుంది సలమాన్కాకి. ఇది టూరిస్టిక్ స్పాట్. ఇలా ఉంది ఈ క్లైమేట్కి. ప్లాజా మయూర్‌లో చాలా షాపింగ్‌కి ఛాన్సెస్ ఉంటాయండి. సో, ఇక్కడ ఆర్నమెంట్స్, జ్యువెల్లరీ అయితే ఇలా ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ టూరిస్టిక్ ప్లేస్ కాబట్టి కాస్ట్‌లీగానే ఉంటుంది. కానీ నచ్చితే మాత్రం తీసుకోవచ్చు ఎవరైనా. ఇదొచ్చి సలమాంకా యూనివర్సిటీ అండి. కాలేజ్ యూనివర్సిటీ. ఇదే మన లాస్ట్ వ్యూ పాయింట్ సలమాంకాలో. సో, ఆ యూనివర్సిటీస్‌లో ఒక రూమ్‌లో అయితే ఇది ఉన్నిందండి. ఇవేంటో తెలుసా? స్టార్స్. అదేనండి మన రాసులు. అప్పట్లో రాసులనమాట. అన్నీ లేవు. కొన్నే ఉంటాయి. ఒక 2, 3 అయితే లేవు. మేషం అలాంటివి లేవు. కానీ అదొకటి పక్కన పెడితే బావుందండి. సబ్స్క్రైబ్.